ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీఆర్కే. అయితే ఈరోజు మనం తెలుగు బిగ్ బాస్ 9 గురించి మాట్లాడుకోబోతున్నాము. తెలుగు బిగ్ బాస్ 9 దాదాపు స్టార్ట్ అయ్యి 3 నెలలు అవుతుంది. దీంట్లో దాదాపు ఒక 16-17 మంది కాంటెస్ట్లు వచ్చిర్రు. మధ్యలో ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా మధ్యలో కొందరు వచ్చిర్రు. వాళ్ళందరూ వెళ్ళిపోయి మిగిలింది లాస్ట్ టాప్ 5 కాంటెస్ట్లు. వాళ్ళు ఇమాన్యుయల్, తర్వాత డెమన్ పవన్, తర్వాత పవన్ కళ్యాణ్ పడాల, తనుజ, తర్వాత సంజన గల్రాని. అయితే వీళ్ళందరూ ఒక్కొక్క రంగం నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా వచ్చి వీళ్ళందరూ చాలా బాగా గేమ్స్ అయితే ఆడిర్రు. అయితే ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇమాన్యుయల్ ఒక కమేడియన్. అతను ఒక పేదరికం నుండో అక్కడి నుండి వచ్చిన వ్యక్తి. ఈ షో మొత్తం రన్ అవ్వడంలో ముఖ్య పాత్ర ఇమాన్యుయలే అని చెప్పొచ్చు. ఎందుకంటే తన కామెడీ పంచెస్, తన కామెడీ విధానము చాలా బాగుంది. అవన్నీ అందరూ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చిందనమాట. దాని ద్వారా కూడా ఈ సక్సెస్ అవ్వడానికి, ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి చాలా తోడ్పడింది. ఇందులో ఇంకొకటి సంజన గల్రాని, తను కూడా ఒక నటి. తను ఒక రంగం నుండే వచ్చింది. తర్వాత సామాన్యులుగా మన పడాల మరియు డెమాన్ వచ్చిర్రు. మళ్ళా ఇప్పుడు తనుజ గురించి చెప్పుకునే అవసరం లేదు. తను చాలా మంచి హిట్ సీరియల్లో నటిగా నటించింది. తనకు కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా బాగుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గేమ్ మొత్తంలో ఎక్కువ ఏ గేమ్ ఆడినా కానీ విన్ అయ్యింది, విన్నింగ్ పర్సెంటేజ్ ఉన్నది ఇమాన్యుయల్కి. అయితే ఆ ఇమాన్యుయల్ ఓటింగ్లో అంటే ఈ వీక్లీ నామినేషన్లో ఇమాన్యుయల్ చాలా తక్కువ వచ్చిండు. రావడం వలన తనకు ఓటింగ్ అనేది కూడా చాలా తగ్గే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి నామినేషన్లో ఉంటే తనకు ఓటింగ్ పర్సెంటేజ్ అంటే ఆ ప్రేక్షకులు తనకు ఓటు వేయాలి, ఇమాన్యుయల్ ఉన్నాడు అనే ఒక ఇది ఉంటుంది అనమాట. కాబట్టి ఆయనకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు చాలా తక్కువ అయింది. అదేవిధంగా పడాల తను ఆడిన ఆట తీరు కానీ ఇంకొకరిని డిస్టర్బ్ చేయకుండా తను ఆడుకొని ఒక రేంజ్లో అలా వెళ్ళిపోయిండు. అదొకటి జనాల్లో నచ్చింది. మన పక్కింటి అబ్బాయి లాగా ఉండడం వలన తనకు ఓట్ పర్సెంటేజ్ కొద్దిగా పెరిగింది. ఎందుకంటే మధ్యలో ఒక 2-3 గొడవలు కూడా బాగానే జరిగినాయి అతని. అక్కడ నుండి ఆయన పర్సెంటేజ్ కూడా ఇప్పుడు చాలా బాగుంది. ఇక తనుజ గురించి చెప్పుకున్నాం. తర్వాత సంజనాది కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఓకే, పర్లేదు. 5 కంటెంట్లో ఆమె ఉండాల్సిందే. చిన్న గొడవలు అవి ఇవి చేసుకుంటూ తను ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత డెమాన్ కూడా అలానే ఉంది. అతనికి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పర్లేదు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇమాన్యుయల్ 100% బిగ్ బాస్ 9 ట్రోఫీ గెలవవలసిన క్యాండిడేట్. కానీ తనకు ఎక్కువ నామినేషన్లో ఉండకపోవడం వలన ఆయనకు ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అయినా పర్లేదు, ఇంకా 4-5 డేస్, ఇంకా ఒక 3 డేస్ 4 డేస్ టైం ఉంది కాబట్టి చెప్పలేము, ఏదైనా జరగచ్చు. ఇమాన్యుయలే నెంబర్ 1 స్థానానికి వచ్చే అవకాశము లేకపోలేదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ ఫాలో అవుతున్న మిత్రులు అందరూ ఏం చేయండి అంటే మన ఈ బిగ్ బాస్ 9 తెలుగు విన్నర్ ఎవరో మీకు కూడా ఒక అంచనా ఉంటుంది. మీరు చూస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి ఎవరైతే విన్ అవ్వబోతున్నారో వాళ్ళ పేరు మాత్రం మన కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.